సినిమాలకు వెళ్ళాం, పార్కులకు వెళ్ళాం, ప్రతి చోట తిరిగాం, చేయాల్సినవన్నీ చేసాం. కాకపోతే ఏమైందంటే మేము ప్రైవేట్గా ఉన్నప్పుడు మాతో ఫొటోస్ దిగడం అన్నీ చేసుకుంది. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతూ నాతో అన్నీ కావాలంటుంది. బ్రో నీకెందుకు రవ్వాయి, నీ ఎలా చేసుకుంటే నీకెందుకు, నిన్ను నా లవర్తో ఉంటాను, ఇంకోటితో అయినా చేస్తాను. నీతో కావాల్సింది నాకు ఫిజికల్గా కావాలి, నువ్వైతే నాతో ఫిజికల్గా కలవాలని చెప్తుంది. లేదంటే ఆ వీడియోస్ అన్ని ఫొటోస్ అన్ని మా ఆవిడికి పంపిస్తాను చెప్తుంది. బ్రదర్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేసినావు? సెక్స్ చేసినావు ఆమెతో? చేసినాను. మళ్ళీ అట్లెట్లా చేసినావు బ్రో? నువ్వు వెళ్ళి PS లో కంప్లైంట్ పెట్టాలి కదా బ్రో. నువ్వు సెకండ్ టైం కూడా చేశాను. ఇప్పుడు ప్రతిసారి పోయి చేసుకుంటుండ్రు. మరి మా దగ్గరికి నీకు దొరికిందే ఛాన్స్ అని నువ్వు పోయి చేసుకుంటా ఉంటే నీకు అమ్మాయిని రెడ్ అనేది పట్టుకోవాలి. ఏం చేస్తుంటే పట్టుకోవాలి? నువ్వు అమ్మాయితో చేస్తుంటే పట్టుకోవాలి. ప్లీజ్ అట్లా నా లైఫ్ రిస్క్లో పడుతుంది అట్లా, ప్లీజ్ డిలీట్ చేయట్లా. నేను చెయ్యనని చెప్పాను కదా, ఒక్కసారి చెప్పాను కదా. ఎప్పుడైనా సరే నాకు నువ్వు కావాలనిపించినప్పుడల్లా నేను ఫోన్ చేస్తా. ఇప్పుడు నీకు చేయాలనిపిస్తే నువ్వు వస్తావా? నీకు చేయాలనిపిస్తే నువ్వు వస్తావా? వస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్ ఈరోజు మన దగ్గరికి అయితే మన సబ్స్క్రైబర్ వచ్చిండు. ఏం పేరు బ్రో? నీ పేరు? రవి. మన సబ్స్క్రైబర్ రవి వచ్చిండు. అతను ఆల్రెడీ మాకు తన ప్రాబ్లం అంతా చెప్పుకుండు. ఆ ప్రాబ్లం చెప్పుకున్న దాని తర్వాత అతని ప్లేస్లో వేరే అబ్బాయిలు ఉంటే కనుక అడ్వాంటేజ్ తీసుకొని చేసేస్తారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే, నేను నా వైఫ్కి లాయల్గా ఉండాలి, నాకు నా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇంకో ఆడదాని దగ్గరికి పోను, అది ఏ విధంగానైనా కానీ సరే, ఎంత నన్ను టెంప్ట్ చేయాలని చూసినా కానీ సరే నేను పోను అనే నిజాయితీతోని అతను ఉన్నట్టుగా మనకు వచ్చి అయితే తను మొత్తం బయట పెట్టిండు. ఏం జరుగుతుంది ఏంది తన లైఫ్లో అనేది. సో తనని ఒక అమ్మాయి లైక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తనని ఏ విధంగా తనని ఇట్లా వాడుకుంటుంది అని చెప్పేసి అతనైతే మనకైతే అంతా చెప్పిండు. ఒకసారి మీరు కూడా అతని మాటలు వినండి. బ్రో ఎక్కడి నుంచి వచ్చినావు? నీ ప్రాపర్ ఏంది? అన్న నాది ఆంధ్రప్రదేశ్. ఓకే. కాకపోతే నేను అక్కడ నుంచి జాబ్ పర్పస్ మీద ఇక్కడ బాలానగర్లో ఉంటున్నాను. బాలానగర్లో ఉంటున్నాను. నేను నా లవర్ 3 years నుంచి లవ్లో ఉన్నాను బ్రో. కాకపోతే తను మోసం చేసిందని చెప్పి. ఇప్పుడు నీకు పెళ్ళి అయిందా? ఇప్పుడు అయింది బ్రో. ఇప్పుడు పెళ్ళి అయింది. పిల్లలు? ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే చలో డన్, చెప్పు. అయితే తను మోసం చేసిందని చెప్పి మా ఇంట్లో ఇంకా అడిగితే సరే ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళు పెళ్లి చేసుకుందామని చెప్పి పెళ్లి చేసుకున్నాను. 3 years బ్యాక్ ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాను. ఓకే. అయితే ఆ అమ్మాయి నన్ను ఏం చేసిందంటే, ఇంకా లవర్స్ ఇంకేం చేస్తారు ప్రాబ్లం మొత్తం తెలుసు మీకు. సినిమాలకు వెళ్ళాం, పార్కులకు వెళ్ళాం, ప్రతి చోట తిరిగాం, చేయాల్సినవన్నీ చేసాం. కాకపోతే ఏమైందంటే మేము ప్రైవేట్గా ఉన్నప్పుడు మాతో ఫొటోస్ దిగడం అన్నీ చేసుకుంది. అంటే ఇద్దరు ఇష్టంతోనే చేసుకున్నారు. ఫిజికల్ కూడా కలిసాము. ఇద్దరు ఇష్టంతోనే చేసుకున్నారు. ఇద్దరు ఇష్టంతోనే ఫొటోస్ తీసుకున్నారు. ఫిజికల్ గా ఉన్నప్పుడు ఫొటోస్ ఎవరైనా తీసుకుంటారు? ఫొటోస్ వీడియోస్ తీసుకుంది బ్రో. అంటే ఇది మనకి జ్ఞాపకాల్లో ఉంటుంది అని చెప్పేసి, అంటే యానిమల్ మూవీలో ఇలా ఉంటుంది కదా, సేమ్ అలాంటి టైప్లో అమ్మాయి చేసుకుందాంలే అని చెప్పేసి తీసింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? 3 years బ్యాక్ జరిగింది. 3 years బ్యాక్ జరిగింది. లవ్లో పడ్డ తర్వాతనే మొత్తం అయిపోయింది. ఓకే. అమ్మాయిని ఎందుకు వదిలేసినావు నువ్వు? అంటే అమ్మాయి నువ్వు ఎందుకు విడిపోయారు? ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతూ నాతో అన్నీ కావాలంటుంది బ్రో. అంటే వేరే వాడితో ఉందని చెప్పి నువ్వు వదిలేసిన అమ్మాయిని. ఓకే. అంటే అమ్మాయి వేరే వాడితో కూడా నడిపిస్తుంది, వేరే వాడితో కూడా ఎఫ్ఐఆర్ ఉంది. ఓకే, ఎఫ్ఐఆర్ ఉంది నిజమా? లేదంటే నువ్వు జస్ట్ నీకు వదిలించుకున్నావు అమ్మాయిని? లేదు బ్రో, నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ఓకే. కానీ తను అలా చేయడం వల్ల నేను వద్దని చెప్పాను. నువ్వు అడగలేదు పెళ్లి చేసుకుందాం ఫస్ట్ అంతా, నువ్వు చేయక నేను చేసుకుంటే పెళ్ళి అని చెప్పేసాను లేదా అన్నాను బ్రో. మరి ఏమన్నది? అంటే ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పింది. కానీ అలాంటి క్యారెక్టర్ అని తెలిసేసరికి నేను వద్దని చెప్పాను. అయితే ఇంకా అమ్మాయిని అడిగాను, నువ్వు ఇలా చేయకు, మనం పెళ్లి చేసుకుందాం. ఏదంటే నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటాను, నీకెందుకు, నేను అలా చేసుకుంటే అని చెప్పింది బ్రదర్. నేను అందుకని చెప్పేసి సరేలే అని చెప్పాను. అయితే 1 year కూడా ఇలానే తనను బ్రతిమలాడాను, చేసుకుందాం అంటే, నీకెందుకు రవ్వాయి, నీ ఎలా చేసుకుంటే నీకెందుకు, నిన్ను నా లవర్తో ఉంటాను, ఇంకోటితో అయినా చేస్తాను, నీతో కావాల్సింది నాకు ఫిజికల్గా కావాలి, వాడు నా లవర్ అని చెప్తుంది. నీతో ఫిజికల్ కావాలి, వాడితో ఫిజికల్ కావాలి. మళ్ళీ అట్లాంటి పిల్లతో నువ్వు ఎట్లా రిలేషన్లోకి వెళ్ళినావు బ్రో? అతను ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు ఆమెకి? అదే డౌట్ బ్రదర్. నువ్వు అన్నావు కదా అందరితో చాట్ చేస్తున్నది, అందరితో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఆ వీడియో కాల్ అంటే నువ్వు వినలేదు కానీ అది కాల్స్ మాట్లాడుతుంది, చాట్ చేస్తుందని అన్నావు కదా. అవును బ్రదర్. మరి అందరితో అంటే నీకు ఆ అబ్బాయి ఒకటే లవర్ ఉన్నాడా, ఇంకా వేరెవరైనా ఉన్నారా ఇట్లా? లేకుంటే నీ లెక్కనే ఇంకెవరు ఉన్నారు? ఎంతమంది ప్రకారాలు చేసిందో తెలియదు బ్రదర్. నాకైతే చెప్పింది తను, అంటే నేను చూశాను నా కళ్ళారా, ఇంకో అతనితో మాట్లాడడం చూశాను, అందుకని చెప్పి నేను వద్దని చెప్పాను. ఓకే బ్రో. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది? నువ్వైతే నాతో ఫిజికల్గా కలవాలని చెప్తుంది, లేదంటే ఆ వీడియోస్ అన్ని ఫొటోస్ అన్ని మా ఆవిడికి పంపిస్తాను చెప్తుంది బ్రదర్. ఇప్పుడు ఫిజికల్గా నువ్వు కలవాలి అమ్మాయితో? ఇప్పుడు కలవాలి, లేదంటే మా వైఫ్కి పంపిస్తాను చెప్తుంది. అదేంది బ్రో, నాకు అర్థమవుతలేదన్నా. ఫిజికల్గా కలవడం ఏంది అంటే, ఇప్పుడు అమ్మాయి నిన్ను వదిలేసింది,
ఓకేనా? అమ్మాయి నేను వదిలేసింది, నువ్వు అమ్మాయిని వదిలేసినావు. నీకు పెళ్ళి అయింది, ఒక కొడుకున్నాడు. కొడుకున్న దాని తర్వాత ఇప్పుడు అమ్మాయి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నేను ఫిజికల్ కలవమంటుంది. అవును బ్రదర్. కలవకపోతే ఆ ఫొటోస్ అన్ని తీసుకొని మీ వైఫ్ పంపిస్తా అని చెప్పేసి అని అంటుంది. మరి నువ్వేం చేసినావు మరి దానికి? నేను ఒకసారి ఆ ఫొటోస్ అన్ని పంపిస్తానని చెప్పి భయపడి వెళ్ళాను తన దగ్గరికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా కళ్ళ ముందే తీసేసింది, అన్ని బాగానే చేసేసింది, డిలీట్ చేసింది అనుకుంటే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేసినావు? సెక్స్ చేసినావు ఆమెతో? చేసినాను. మరి అట్లెట్లా చేసినావు బ్రో? నువ్వు వెళ్ళి PS లో కంప్లైంట్ పెట్టాలి కదా బ్రో. నువ్వు ఎట్లెట్లా వెళ్తావు మరి? ఎందుకు కమిట్ అయినావు? నా వైఫ్ చాలా సెన్సిటివ్ బ్రదర్. సెన్సిటివ్ అన్నప్పుడు నీకు అలాంటి అన్నప్పుడు పోయి మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకొని తీసిపియాలి. మళ్ళీ ఎందుకు కమిట్ అయినావు? నీ తప్పు కూడా ఉంది కదా. నేను చెప్పాను బ్రదర్, నాకు ఇలాంటి నచ్చవు, మా ఆవిడ నన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తుంది, ఆమెతో నేను నా లైఫ్ అంతా అనుకున్నాను, నువ్వు మోసం చేసి వెళ్ళిపోయావు, నీతో నాకు వద్దనుకుంటే నేను నీతో చెప్పాను చాలా సార్లు. డబ్బులు ఓన్లీ సెక్స్ కావాలంటుంది బ్రదర్. చాలా సెక్స్ పిచ్చిది నాకు తెలిసి. ఓన్లీ ఫిజికల్గానే నాకు కావాలని చెప్తుంది. మ్యారేజ్ అవ్వలేదు. అమ్మాయి ఏమంటుందంటే ఈయనతో ఎప్పుడు పడితే అప్పుడు ఫిజికల్ అవ్వాలి, నువ్వు నాతోని ఎప్పుడు పిలిచి అప్పుడు రావాలి, కాల్ చేసినా అప్పుడు రావాలంటుంది. ఓన్లీ నువ్వు ఫోన్ చేస్తే నాకు అది డేట్ ఫిక్స్ చేయి, ప్లేస్ ఫిక్స్ చేయి, అప్పుడు నేను వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం, మిగతా గురించి నాకు ఫోన్ చేద్దాం చెప్తుంది బ్రదర్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా ముందు కళ్ళ ముందు డిలీట్ చేసిన తర్వాత నేను డిలీట్ చేసింది అనుకున్నాను, ఫొటోస్ కూడా డిలీట్ చేసింది అనుకున్నాను. కానీ మళ్ళీ రెండోసారి కూడా ఫోన్ చేసి ఫొటోస్ పంపించింది నాకు. మళ్ళీ ఫస్ట్ టైం ఎందుకు పోయినావు బ్రో నువ్వు? అది ఫస్ట్ టైం పోయినావు, నువ్వు లాయల్గా ఉన్నావు, నువ్వు లాయల్గా ఉండాలి. కానీ మళ్ళీ పోయి కమిట్ అవ్వడము అంటే అది నీ ఇంట్రెస్ట్ నువ్వు పోవాల్సి వచ్చింది. నీ ఇంట్రెస్ట్ బలవంతంతో వెళ్ళాను. ఇది మన బలవంతం పెట్టింది అనుకో, చేయాల్సి అవసరమా? అంటే ఇక్కడ నా వైఫ్ కూడా లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా, నా బాబు ఉన్నాడు, ఆ బాబు జీవితం కూడా అటు ఇటు కాకుండా అయిపోతుంది. అప్డేట్ కాకుండా అయిపోతా అంటే నువ్వు వీడియోస్ డిలీట్ చేయాలి, లేకుంటే ఏదో ఒకటి చేయాలి. దానికి ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది కూడా చేయొచ్చు, ఆమె ఇట్లా చేస్తుంది, ఇట్లా ఫోన్లు చేస్తుంది, ఇట్లా దమ్దం చేస్తుంది, ఆ రికార్డింగ్స్ చేసుకున్నా సరే నువ్వు పోయి PS లా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది అసలు మా దగ్గరికి రావాల్సిన ఇష్యూే కాదు తెలుసా. అసలు చెప్పాలంటే ప్రూఫ్ ఉంటే నీ దగ్గర నేను ఆప్షన్స్ ఉన్నాయి, తప్పున్నా అంటే నీకే సపోర్ట్ ఇస్తారు. ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాను చెప్పినందుకు వెళ్ళాను బ్రదర్ అక్కడికి. కాకపోతే తను మళ్ళీ అలానే డిలీట్ చేస్తాను చెప్పి ఫొటోస్ డిలీట్ చేస్తా అని చెప్పేసి అన్నందుకు పోయి నువ్వు కమిట్ అయినావు. డిలీట్ చేసిందా? నా కళ్ళ ముందు డిలీట్ చేసింది. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం డిలీట్ చేసింది. సరే ఒకటేసారి డిలీట్ చేసిందా? రీసెంట్లీ దాంట్లో కూడా డిలీట్ చేసిందా? ఒకటేసారి డిలీట్ చేసింది. రీసెంట్లీ డిలీట్ నుంచి రికవర్ కొట్టింది. రీసెంట్లీ ఉంటే ఐడియా ఉందా బ్రో? నీకు రీసెంట్లీ డిలీట్ అయిన దాంట్లో సపరేట్ సెకండ్ టైం పోయినావా? మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను బ్రో. సెకండ్ టైం కూడా చేసినావా? సెకండ్ టైం కూడా చేశాను. ఇప్పుడు ప్రతిసారి పోయి చేసుకుంటుండ్రు. మరి మా దగ్గరికి నీకు దొరికిందే ఛాన్స్ అని నువ్వు పోయి చేసుకుంటా ఉంటే నీకు ఆమె ఫోటోలు ఎందుకు డిలీట్ చేస్తుంది? మంచి అడ్వాంటేజ్ తీసుకుంది ఆమె, నీకు అర్థమైతలేదు. నువ్వు పోతున్నావు తీసుకో, కట్ చేసి తీసుకో. సరేనా? నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి ఏమైనా చేసుకో. మా దగ్గర కిందకి వచ్చినావు నువ్వు. అలా కాదు బ్రో, ఖచ్చితంగా మీరు రావాలి బ్రదర్. మేము చేంజ్ చేస్తున్నావు, అది చేంజ్ చేయాలి. అక్కడ కెమెరా పెట్టేసి కమాన్ క్లాప్స్ కొట్టన్నా. కాదు బ్రదర్, మీరు అమ్మాయిని ఎలా అయినా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి బ్రో? నీకు అర్థమవుతుందా? నువ్వు ఒకసారి పోయినావు, తప్పు చేసినావు, డిలీట్ చేస్తా సరే, ఒకసారి పోయిండు, డిలీట్ చేస్తుంది అన్న ఆశతో పోయిండేమో, డిలీట్ చేసేసిందేమో, అయిపోయింది, లైట్ తీసుకోవాలి. మళ్ళీ రెండోసారి పంపించినప్పుడు మళ్ళీ రెండోసారి కూడా పోవడం ఎందుకు? ఫస్ట్ ఇంట్రెస్ట్ తోటే పోయినట్టు కాదు బ్రదర్, బలవంతం. సరే ఇప్పుడు నువ్వు డిలీట్ చేసిన చెప్పి తెలుసు నీకు, తర్వాత ఫస్ట్ తర్వాత నెక్స్ట్ టైం డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఎట్లా పోయినావు? రెండోసారి కూడా ఫొటోస్ పంపించిండ్రు నాకు. రెండోసారి కూడా డిలీట్ చేస్తా అన్నదా? రెండోసారి డిలీట్ చేస్తా అని చెప్పినందుకు వెళ్ళాను నేను. సరే నీకు ప్రతిసారి పంపిస్తాను, ప్రతిసారి పోతావా? వెళ్ళండి బ్రదర్, అందుకే మీ దగ్గరకు వచ్చాను నేను, మీరు హెల్ప్ చేస్తారని చెప్పి. ఏమి పియాలి బ్రో నీకు చెప్పు, మేము ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్తుంటే అమాయకం లెక్క అనిపిస్తున్నాను. నీ దగ్గర నాకు నచ్చింది ఏంటి తెలుసా? నా పిల్లంతో నేను లాయల్గా ఉంటా, నాకు కొడుకున్నాడు, నా పిల్లం లైఫ్ నా కొడుకు లైఫ్ ఆగమవుతుంది అని అన్నాడు. అదొక్కటి నచ్చింది. ఒక్కదాని కోసం నేను నీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది, కానీ నువ్వు అది పోయినావు చూడు, అది మాత్రం తప్పే. 2 సార్లు పోవడం నేను చేసిన తప్పే బ్రదర్. కాకపోతే ఏంటంటే అక్కడ నా లైఫ్ అనేది, తన లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడానికి వెళ్ళాను. తెలుసా, నీ ఇంట్రెస్ట్ కొద్ది నువ్వు పోతున్నావు, నీ ఇంట్రెస్ట్ కొద్ది చేస్తున్నావు అనిపిస్తుంది. సరే నీకు వీడియోస్ డిలీట్ చేసిన, ఫోటోస్ డిలీట్ చేసిన, ఫస్ట్ టైం డిలీట్ చేసిందా అన్నావు. ఫస్ట్ టైం పోయినప్పుడు నువ్వు ఆ ఫోన్ తీసుకొని రావాలి, లేకుంటే నీకు తెలుసు, నీకు తెలిసిన లేరా ఇక్కడ ఎవరు? తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మీ ఫ్రెండ్స్ గారు ఊర్లో. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి? అమ్మాయిది ఎక్కడ ప్రాపర్? ఆ అమ్మాయిది ఇక్కడే,
హైదరాబాద్ అంటే బయట నుంచి వెళ్ళి వచ్చింది, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుందా లేదంటే హాస్టల్లో పరిచయం అయింది నాకు. అమ్మాయి హాస్టల్లో పరిచయం అయిందంటే ఆ అమ్మాయిది కూడా హాస్టలేనా? ఆ అమ్మాయి కూడా అయితే హైదరాబాద్ ఎందుకు ఉంటుంది, అమ్మాయిది హాస్టల్ అయితే ఎన్ని నుంచో వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఆమె అమ్మాయి గురించి పూర్తిగా తెలుసా నీకు అసలు? పూర్తిగా అంటే ఒకసారి ఒక చోట చెప్పాను. నీకు తెలిసిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీకు ఎవరో ఒకరు ఉంటారు, నీకు సపోర్ట్ ఎవరు రాకుండా ఉంటారా? ఎవరో ఒకరు వస్తారు కదా. వాళ్ళకి చెప్పి ఇట్లా అవుతుంది, ఇట్లా తప్పు చేసిన అమ్మాయి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఒకసారి రారాబాయ్ అని చెప్పేసి రారా. వాళ్ళు వచ్చిన వాళ్ళతో కూడా నీకేం అవసరం లేదా, నీతో నేను మాట్లాడాలని అవసరం లేదని చెప్తున్నాను వాళ్ళు ఎవరు మరి వాళ్ళు గట్టిగా మాట్లాడరా, అవసరం లేదంటే చూస్తుందా? సరే నువ్వు వెళ్ళిపోయి నేను చేస్తే కమిట్ అవుతా అని చెప్పేసి అంటావు నువ్వు. అట్లనే అన్నావు నువ్వు కూడా అదే చేసినట్టున్నావు, అదే చేసినట్టున్నాడు కదా. అట్లా అర్థమవుతుంది. మీకు ఇప్పుడు ఏం చేయాలి బ్రో? నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఏం చేయాలి చెప్పండి. మీరు వచ్చి అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ పట్టుకోవాలి. ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ పట్టుకోవాలి. ఏం చేస్తుంటే పట్టుకోవాలి? నువ్వు అమ్మాయితో చేస్తుంటే పట్టుకోవాలా? చేస్తుంటే కాదు, ఆ అమ్మాయి నన్ను ఎలా చేస్తుంది ఏంటంటే బలవంతంగా మీరే చూస్తారు అక్కడ. సరే అమ్మాయి ఎక్కడికి తీసుకొస్తుంది నేను అంటే ఫస్ట్ టైం పోయినావు ఏడికి పోయినావు? ఓయోకి తీసుకెళ్ళింది. ఓయోకి తీసుకెళ్ళింది. ఆమెనే బుక్ చేసిందా? ఆమెనే బుక్ పైసలు ఆమె. సెకండ్ టైం ఏడికి పోయినావు? సెకండ్ టైం వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కానీ తీసుకెళ్ళింది. ఇప్పుడు మూడోసారి చెట్లలోకి పిలుస్తుంది పో. అలా కాదు. నెక్స్ట్ టైం బస్ స్టాండ్ ఏమంటది, లేకుంటే రైల్వే స్టేషన్ ఏమంటది, లేకుంటే అందరం కూడా ఏమంటది, లేదంటే తీసుకొని రా మా ఆఫీస్లో చేసుకో. సరే బయటకి వెళ్తాం. కమాన్ అని చెప్పేసి బ్రో ఏమన్నా ధమాకుందా నీకు? 2 సార్లు పోయినావు, మూడోసారి మళ్ళీ పోవాలనుకున్నా ఒకవేళ పోయినా సరే ఫోన్ గుంజేసుకొని వచ్చాను. 2 పచ్చకట్లు కొట్టి వీడియోలు డిలీట్ అయిపోయానికి నీకు ఉంది కదా, కొంచెమైనా బలం ఉంది కదా, అమ్మాయి సైడ్ తప్పు ఉంది కదా. నీకే పప్పు లెక్క కనిపిస్తున్నాడు అందుకని ఆడుకుంటుందన్న అంతే. మాట్లాడే నువ్వు అంత ఇది అవసరం కూడా లేదు. కొట్టు, నీ ప్రాబ్లం ఉంది. ఎవరైనా అడిగితే సరే నేను తప్పు చేసిన కరెక్టే, కానీ ఇప్పుడు ఆమె బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి మాట్లాడు. ఎవరైనా అడిగితే గుంజుకొని రావడానికి ఏమవుతుంది? తను ఇవ్వట్లేదు బ్రో అసలు అంత ఛాన్స్ కూడా. ఫోన్ తీసుకురావడానికి వెళ్తుంటేనే మొత్తం ఫొటోస్ వేరే ఫోన్లో కూడా ఉన్నాయి. ఇవ్వరు బ్రో, మనం తీసుకోవాలి ఛాన్స్. అక్కడ వేరే ఫోన్లో ఉన్నాయి, ఆ ఫోన్లో నుంచి పంపిస్తా అని చెప్తుంది సార్. సరే బ్రో ఇవన్నీ చెప్తున్నావు. ఇంత లా ఉంది, ఇంత సెక్షన్స్ ఉన్నాయి, ఇంత సేఫ్టీ ఉంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద చేస్తే ఈ పాటికి వచ్చే నీకు పెళ్ళైందని చెప్పినా ఆమెకి చెప్పాను బ్రో. అయినా సరే అట్నే చేస్తుంది. అయినా కానీ చేస్తుంది. సరే బ్రదర్ కావాల్సింది ఏంటి? సెక్స్. ఆమె కావాల్సింది సెక్స్. ఆమె పెద్ద సెక్స్ అడిక్ట్ ఉన్నట్టుంది. అంటే 3 yearsలో కూడా మీరు రిలేషన్లో ఉన్నప్పుడు లైక్ ఎట్లా చేస్తుండే తను? అంటే తను నీకు ఫోర్స్ చేయడం కానీ, తను నీకు డైలీ చేయమని చెప్పడం కానీ ఇట్లా ఏమైనా చేస్తుండేనా? తను డైలీ చేయమని చెప్పేది బ్రో. డైలీ చేయమని చెప్పేది. ఒకవేళ అమ్మాయికి పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రం రొమాన్స్ చేస్తూ కూర్చునేవాళ్ళు. ఆ టైంలో కూడా ఫోర్స్ చేసేది చేయి అని చెప్పేసి. కానీ అలాంటి టైంలో చేస్తే అది బాగోదని చెప్పేసి నేను వద్దని చెప్పాను బ్రో. కానీ తనకు అలా కూడా ఒప్పుకోకుండా కూడా రొమాన్స్ చేసేది. ఆడ మృగమా ఆమె బ్రో? అంత ఓపిక నుంచి వస్తుంది బ్రో. కాదు బ్రో, డైలీ ఎన్నిసార్లు సార్ మీకు ఈ పని చేస్తే పైసలు 2-3 times వచ్చేది బ్రో. డైలీ పని ఏం చేయరా మీరు? పనులు ఏం చేసుకోరా మీరు? ఇదే పని చేసుకుంటాం బ్రో. ఏం పని చేస్తారు బ్రో? డైలీ 2-3 times అంట. ఓపిక నుంచి వస్తుంటే ఒప్పుకుంటుందా? నేను చూస్తేనేమో పక్కగా ఉన్నాడు. ఆ హీరోయిన్ ఎట్లుందో ఒక్కసారి నాకు ఆ ఫోటో చూపెట్టి. ఆ హీరోయిన్ నాకు అమ్మో ఈయన మొత్తం చూపించాను. చూపి బ్రో. ఇప్పుడు ఏమై మీ వైఫా? ఇక్కడ ఉన్నామే మీ వైఫ్ మీ పిల్లలా? అవును బ్రో. అచ్చా ఆమె ఫోటో ఇది. ఓకే వైఫ్ అంత మంచిగా ఉంది బ్రో మీ వైఫ్. సారీ చెల్లెమ్మ టైప్. చూడ్డానికి ఎంత బాగున్నారు మీరు ఇద్దరు. ఆ అమ్మాయి ఫోటో ఇది. ఆ అమ్మాయి ఫోటో నేను బ్లాక్మెయిల్ చేసే అమ్మాయి. అచ్చా నీకనే కనిపించేస్తుంది, ముఖంలాగా కనిపించేస్తుంది కిలాడి అని. మంచిగా ఇరికిపోయినావు, మంచిగా ఎడ్డోని చేసి ఆడుకుంటుంది. ఇంకా నయం సంతోషించి నీకు పైసలు అడుగుతలేదు. పైసలు అడిగినా నేను పైసలు ఇచ్చేసి బయటకు వచ్చాను బ్రో. పైసలు కూడా అడగట్లేదు కదా తను. ఓన్లీ ఈయన ప్లేస్లో వేరే ఉంటే మంచి అడ్వాంటేజ్ రాబోయి అటు వస్తుంది ఇది ఇటు వస్తుంది అని చెప్పి తెలుసుకుంటాడు. కానీ ఈయన ఇలా పెళ్ళాం కోసము ఇలా కొడుకు కోసం ఆలోచిస్తున్నావు చూడు. సరే దానికోసమైనా సరే నేను నీకు హెల్ప్ చేస్తా. కానీ నాకు ఇక్కడ ఒక్కటి చెప్పు అన్న. ఇప్పుడు ఓకే బ్రో మేము నమ్ముతున్నాం, ఓకే చూసేవాళ్ళు మనోళ్ళు కూడా నమ్మాలి. కాబట్టి లైవ్లో ఇప్పుడు మనం లైవ్లో ఉన్నప్పుడు నువ్వు ఆమెకు కాల్ చేయి. ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది ఏంది అనేది నేను వినాలి. దాని తర్వాత అది కన్ఫర్మ్ చేసుకొని మేము ఇది నీకు హెల్ప్ చేయాలా హెల్ప్ చేయొద్దా అనేది మేము డిసైడ్. సో గైస్ మనమైతే ఇప్పుడైతే ఆ అమ్మాయికి అయితే కాల్ చేస్తున్నాం మనము. ఈయన నంబర్తో కాల్ చేయి.
నేను ఏమంటున్నా అంటే ఒక కన్ఫర్మేషన్ కోసం మనకు కూడా లైక్ చూసే వాళ్ళకి కూడా ఆ అమ్మాయి ఏ విధంగా మాట్లాడుతుంది ఏంది అనేది మనకు తెలియాలి కాబట్టి లైవ్లో కాల్ చేయని చెప్పేసి అంటున్నా. కాల్ చేయి. ఏం పేరు అమ్మాయి పేరు? అమ్మాయి పేరు అఖిల అన్న. హలో హలో అఖిల, చెప్పు. ఎక్కడున్నావు? నేనా మా ఇంటి దగ్గరే ఉన్నా. చెప్పు ఏమైంది? ఉన్నట్టుండి సడన్ గా నేను కాల్ చేసేది కానీ మీరు చేశారేంటి? అదే ఆ ఫొటోస్ డిలీట్ చేయి ఒకసారి ప్లీజ్. నేను ఎన్నిసార్లు చెప్పాలి రవి ఆ ఫొటోస్ డిలీట్ చేయను అని చెప్పేసి? ప్లీజ్ అఖిల, నా లైఫ్ రిస్క్లో పడుతుంది అఖిల, ప్లీజ్ డిలీట్ చేయి అఖిల. నేను చెయ్యనని చెప్పాను కదా, ఒక్కసారి చెప్పాను కదా. ఎప్పుడైనా సరే నాకు నువ్వు కావాలనిపించినప్పుడల్లా నేను ఫోన్ చేస్తా. లేదా ఇప్పుడు నువ్వు చేసినావు, ఇప్పుడు కావాలంటే చెప్పు. మనం 3 years బ్యాక్ లో లేమా? ఎన్నిసార్లు ఇలా కలిసిలేము మనం? ఉన్నాం అఖిల, కానీ నాకు అలా నచ్చట్లేదు అఖిల, ప్లీజ్ డిలీట్ చేయి అఖిల. లేదు నేను చెయ్యను. నేను నీతో కలవాలి అనిపించినప్పుడల్లా నేను నీకు కాల్ చేస్తా, లేదా నువ్వు చెయ్యి. నువ్వు చేసినా నేను చేసిన, కానీ కలవటం మాత్రం కన్ఫామ్. అంతేగాని ఫోటోలు డిలీట్ చేయననే దానికోసం చేస్తే మాత్రం నాకు కాల్ చేయి. నేను నువ్వు కలవాలి అని అన్నది మాత్రమే నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఎన్ని రోజులు నీతో సెక్స్ చేయాలి? ఇలా ఎన్ని రోజులు నీతో సెక్స్ చేయాలి నేను? నాకు చేయాలనిపించినప్పుడల్లా, నీతో చేయాలనిపించినప్పుడల్లా ఉండాలి, అంతే. అలా కాదు అఖిల, ప్లీజ్ అఖిల, నన్ను నమ్ముకొని నా వైఫ్ ఉంది అఖిల. ఎన్నిసార్లు నా బాబు చెప్పాలి ఉన్నాడు. నీకు చెయ్యనని? ప్లీజ్ అఖిల, డిలీట్ చేయి అఖిల. చెయ్యను నేను. నాకు బోర్ కొట్టినప్పుడే నేను చేస్తా, అప్పటిదాకా నేను చెయ్యను. నేను నాకు నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నేను నీతో ఉండాలని అనిపిస్తుంది కాబట్టి అప్పటి వరకు నేను ఫోటోలు డిలీట్ చేయను. ఎన్నిసార్లు అడిగినా సారీ నేను ఇదే మాట్లాడతాను. సరే, ఒక 10 నిమిషాలు కాల్ చేస్తా అఖిల నీకు. సరే. నీకు చేయాలనిపిస్తే నువ్వు వస్తావా? ఇప్పుడు నీకు చేయాలనిపిస్తే నువ్వు వస్తావా? నీకు చేయాలనిపిస్తే నువ్వు వస్తావా? వస్తాను. 10 నిమిషాలు కాల్ చేస్తాను. సరే, 10 నిమిషాలు కాల్ చేస్తా అఖిల నీకు. సరే. రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు చేయాలా, ఎప్పుడెప్పుడు నీతో చేయాలా అన్నది అంతా రెడీగా ఉంది ఆమె. బాబా ఆమెకు కావాల్సింది ఒకటే, అది వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా దొరుకుతుంది కదా నా ఈయన దగ్గర నుంచి ఎందుకు? నువ్వు అడగలేవు ఎప్పుడు? వేరే వాళ్ళు కూడా ఇస్తారు కదా నీకు ఇది కావాలంటే. నీకు నా దగ్గర నుంచి ఎందుకు అని ఎప్పుడు అడగలేను. అడిగాను బ్రో, ఇవన్నీ అడిగితే కానీ నువ్వే చాలా మంచిగా అందంగా ఉన్నావు అని అన్నాను బ్రో. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఎప్పుడు పిలిచింది? ఒక 10 days బ్యాక్ పిలిచింది బ్రో. పోయినావాను? డిలీట్ చేస్తానని చెప్పినందుకు పోయాను. అదే సెకండ్ టైం పోయింది అదేనా? సెకండ్ టైం. అచ్చా. సరే బ్రో, ఇప్పుడు ఆమెకు మళ్ళీ కాల్ చేసి అఖిల నాకు చేయాలనిపిస్తుంది. సరే నీకు కూడా ఈసారి నువ్వు నా దగ్గర రా, ఒక మంచి రూమ్ తీసుకున్నా, ఇక్కడ మంచిగా ఉంటుంది మనకి అని చెప్పేసి చెప్పాను. ఫోన్ చేయి. లేదు ఈడికే వెళుద్దాం. నువ్వు ఒక్కదాని వేరా అని చెప్పేసి. హలో రవి. అఖిల, చెప్పు రవి. ఇప్పుడు నాకు చేయాలని నువ్వు వస్తావా ఇక్కడికి? వస్తా, చెప్పాను కదా వస్తానని. నాకు కావాలనిపించినా నీకు కావాలనిపించినా నేను వస్తాను. నేను ఉన్నా అని చెప్పాను కదా. ఈసారి నువ్వు చెప్పిన ప్లేస్కి కాదు, నేను చెప్పిన ప్లేస్కి రావాలి. సరే వస్తా. సరే, నీకు అడ్రస్ పంపిస్తాను, తొందరగా వచ్చే. సరే చూస్తా. సరే అఖిల. ఒక మాట వేరే మాట మాట్లాడతలేదు ఆమె. చేయాలని ఉంది, చేస్తావు. రావాలని ఉంది, వస్తాం. మనం వచ్చినాం కాదు, ఆమె వచ్చినాం కాదు. అవును. వస్తా అంటే వస్తా. అంత మంచిగా చెప్తుంది వస్తా అంట. ఎట్లా తయారయ్యారా నా ఇట్లా గలీజ్గా? లొకేషన్ పంప అమ్మాయి నంబర్కి. మరీ ఇంత గలీజ్గా తయారయ్యారా మన? ఒక 1 hourలో వచ్చేసి మళ్ళీ మా వైఫ్ ఉంటుంది అన్నట్టు మెసేజ్ చేయి. మళ్ళీ మా వైఫ్ వచ్చి వెళ్ళిపోవాలి. పంపించినావా లొకేషన్? పంపించాను. పంపి పంపించినాగా. ఓకే అదే లొకేషన్ వచ్చిందా? డన్. కరెక్ట్ వచ్చిందా?
చూద్దాం. లొకేషన్ అయితే పంపించిన ఆమె ఎంతసేపట్లో వస్తుందో చూద్దాం. మెసేజ్ పెట్టినావా గంటలు రమ్మని చెప్పేసి వచ్చి చెప్పాను బ్రో. ఇంకొంచెం పండుకుంటాను, నా నిద్ర వస్తుంది అప్పటిదాకా. ఆమె వచ్చే టైంలో నాకు లేవట్టు సరేనా. ఫోన్ చేస్తూ ఆమె ఫోన్ చేసినప్పుడు చేస్తూ ఉండు ఆమె మధ్యలో మధ్యలో. ఇంకా అప్పటిదాకా కెమెరా సెట్ చేస్తాము. సరే. అన్న హాల్లో ఒక కెమెరా, ప్రతి ఒక్క దగ్గర ఒక కెమెరా. ఛార్జింగ్ అయితే అన్నిట్లో ఉంది. ఈడొకటి ఆడొకటి 3 కెమెరాలు పెడతాం. కింద ఇక్కడ ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి 3 జాగాలలో మనం కెమెరా పెట్టాలి. మనకు తెలియాలి ఆమె వచ్చినాక నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలంటే, నీకు ఇబ్బంది ఉన్నది, నువ్వు ఇష్టం లేదు అన్నట్టు ప్రవర్తించాలి. ఆమె ఇక్కడ దాకా వచ్చినట్టు ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనం మొత్తం రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసిన తర్వాత అది పట్టుకొని మనం ఆమె డిలీట్ చేయాలో చేయొద్దో దాన్ని బట్టి ఇంకా మనం చూసుకుందాం. డిలీట్ అయితే చేస్తుంది, ఒకవేళ చేస్తే ఏమంటాం చూద్దాం. లాక్కున్న ఫోన్ తీసుకొని మొత్తం బ్యాగ్ లేకపోతే ఫోన్ గురించి చేసి సీదా ఫార్వర్డ్ కొట్టి పడేసి అయిపోతుంది. డిలీట్ చేయడం ఏముంది, చేయకపోవడం ఏముంది. దాంట్లో మళ్ళీ వేరే మళ్ళీ బ్లాక్మెయిల్ చేసింది అనుకో, వేరే ఫోన్లోనే అది ఇది అని అన్నావు అనుకో, మా దగ్గర మొత్తం రికార్డింగే ఉంది. ఇప్పుడు కాదు, నువ్వు జీవితాంతం జీవితాంతం యూజ్ చేసుకుంటా. నేను పైసలు కావాలంటే ఇస్తావా? ఏం చేస్తావు? పని ఏం చేస్తావు? నిన్ను నమ్మి బ్యాంక్లో వర్క్ చేస్తాను. బ్యాంక్లో వర్క్ ఏది ఏం చేస్తావు? బ్యాంక్లో క్యాష్. ఇంకేంది, మరి గవర్నమెంట్ జాబ్ మంచిగా చేసుకుంటూనే పోతుంది. ప్రైవేట్ బ్యాంక్ పైసలు అంటది. ప్రైవేట్ బ్యాంక్. నువ్వేం చేస్తావు? లాస్ట్ వస్తే అదే బ్యాంక్ బ్యాంక్లో పైసలు తీసుకోవద్దు లాస్ట్ వస్తే. నిన్ను నమ్మలి ఆమె నీ అస్థి పంజరం ఇట్లా బయటకు ఉంచుతుంది. వేసుకున్నావు అనుకో, డైలీ కొన్ని రోజులు చచ్చిపోతుంది. ఇక నిజంగా నీ పిల్ల మొదలేస్తుంది, నీ పిల్లగాడు పెద్దగా అయ్యే కొద్దీ నిన్ను. భార్యకి తెలుసా? అంటే నాకు చాలా ఇష్టం బ్రో. అదే అంటున్నా, మీ భార్యకి తెలుసా? ఆ భయమే కదా, ఆ భయంతోనే కదా ఆయన మన దగ్గరకు వచ్చింది. తెలుసా? గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసా మీ భార్య? ముందు పెళ్లి కాకముందు తెలియదు బ్రో, చెప్పలేదు అది ఇంకా. అంతా తెలిస్తే బాబు పోతాడు, అన్నీ పోతాయి. అలా వెళ్ళకూడదని ఇప్పుడు ఇదంతా చేస్తుంది. ఈ దగ్గరికి వచ్చింది. సరే కెమెరా అయితే పెడదాం, రాని చూద్దాం.